ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పాల్గొని అమరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత జరిగిన సంస్మరణ సభలో వక్తలు అమరవీరుల ఆశయాలకు స్మరించుకున్నారు. వారి త్యాగాలు మరవలేనివని, ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలని పిలుపునిచ్చారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మన ఆదివాసీ అమరవీరులు ప్రతి సంవత్సరం కూడా మరి ఏప్రిల్ 20 తారీఖు నాడు మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆదివాసీ సోదరులు సోదరుమణులు మరి అధికారులు అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా మరి స్వేచ్ఛగా మరి జరిపిస్తున్నామంటే నిజంగా మరి ఆ రోజు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మరి అందరికీ తెలుసు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు మరి గతంలో దాదాపు 35 సంవత్సరాలుగా మరి ఇక్కడ ఈ రోజుకి మరి ఇక్కడ 30 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి మరి సంస్కరణ సభలు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ బాగా పిలువబెట్టి ఇంద్రవెల్లి ఇది చారిత్రాత్మకమైన స్థలం. ఈ పవిత్ర భూమిలో అనుకోని దుర్ఘటన 1981లో జరిగిన తర్వాత దీన్ని ప్రత్యేకించి అనేక అంశాల మధ్య ఆ రోజుల్లో కీర్తిశేషులు సమ్ము గారు కావచ్చు, ఉన్నటువంటి వారి కుమ్మరి ఈశ్వరిబాయి కావచ్చు, సోయం బాపురావు గారు కావచ్చు, అదేవిధంగా కోలక్ష్మి గారు కావచ్చు, నాగేశ్వర కావచ్చు, ఆత్రం సభ గారు కావచ్చు, మిగతా ఎవరైతే ఆ రోజుల్లో ఎన్ని నిబంధనలు ఉన్నా అటు గుడియాత్మూరు ఇప్పుడు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల నుంచి కూడా టెంకాయ కొట్టుకుంటా వస్తున్న తరడం మరి ప్రత్యేకించి ఇక్కడ అమరుల వాళ్ళకి నివాళులర్పించిన ఆలోచన. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి దీనికి గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ప్రత్యేకమైన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే 10 సంవత్సరాలు కాకపోయినప్పటికీ కూడా సరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు ఒక దళిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒక స్మృతివనంగా ఏర్పాటు చేసి 1,20,00,000 మంజూరు చేసి స్మృతివనంగా ఏర్పాటు చేయడం. దాంతోపాటు ఇక్కడ అమరుల కుటుంబాలకి మరి ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళందరికీ కూడా ఇంద్రమిల్లు కూడా అదే కాకుండా వాళ్ళందరికీ కూడా 10 లక్షల చొప్పున వాళ్ళకి ఏది గూడ్స్ సైకిల్ అయితే గూడ్స్ సైకిల్, అదేవిధంగా వాళ్ళకి ఏది కావాల్సిన దానికి సంబంధించిన వాళ్ళ ఆర్థిక బలోపేతం కోసం వాళ్ళకి లోన్